రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై గళమెత్తుతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ సర్కార్ ఇన్ఛార్జ్ డీఈఓలతోనే కాలం గడిపేస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను హరీష్ రావు ప్రారంభించారు. విద్యారంగంలో సిద్దిపేట జిల్లా ఎప్పుడూ అగ్రస్థానంలో మీలాంటి ఒక విద్యార్థి ఈరోజు ఒక సైంటిస్ట్. సో యూ కెన్ ఆల్సో బికమ్ ఏ సైంటిస్ట్. ఇలాంటి సైన్స్ ఫేర్లు మీలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి, ఒక ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. 10th క్లాస్లో ఎప్పుడు సిద్దిపేట ఈజ్ ఆల్వేస్ టాప్లో ఉండేది. లాస్ట్ ఇయర్ ఎందుకో తగ్గిపోయింది. ఐ రిక్వెస్ట్ డిఈఓ గారు, ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్, మళ్ళీ సిద్దిపేట పేరు రావాలి. టాప్ 33 జిల్లాల్లో సిద్దిపేట ప్రథమ 3 స్థానాల్లో తప్పకుండా ఉండాలి. దానికి అన్ని చర్యలు కూడా తీసుకోండి. స్నాక్స్ కానీ ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా నేను సొంతగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ సిద్దిపేట జిల్లా మాత్రం వెనుకబడొద్దు. దానికి మా విద్యాశాఖ అధికారి, మా ఎంఈఓలు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. సరే, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మా ఓపీఎస్ సిపిఎస్ అట్లనే నిలబడిపోయింది. ఆ రోజు చెప్పారు విల్ బ్రింగ్ బ్యాక్ ఓపీఎస్ అన్నారు, కానీ 2 ఏళ్ళు గడిచినా ఓపీఎస్ ముచ్చట్లేదు. 5 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. పిఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్ ఏరియాస్ అట్లే ఉండిపోయినాయి. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి విద్యా వ్యవస్థలో. స్కావెంజర్ డబ్బులు విడుదల కావట్లేదు. మరి 33 మంది డిఈఓలు ఉంటే 3 డిఈఓలే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు రాష్ట్రంలో. 30 మంది ఇన్ఛార్జ్లే ఉన్నారు. లాస్ట్కి ఐఏఎస్ అధికారులను డిఈఓలుగా పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కడ విద్యాశాఖ అర్థమవుతుంది? ఒక ఐఏఎస్ అధికారిని డిఈఓగా పెడితే విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? డిఈఓ ఉపాధ్యాయుల సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఉంటే ఆయన ఫోకస్ చేయగలుగుతాడు. ఐఏఎస్కి ఎన్ని ఉంటాయి? ఆయన రెవెన్యూ అన్న ఉంటాడు, లేకపోతే రూరల్ డెవలప్మెంటు ఆర్డీ అడిషనల్ కలెక్టర్ ఉంటాడు. ఆయనకు పొద్దున్న లేస్తే 100 సమస్యలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, శానిటేషను. దాంట్లో డిఈఓ ఇన్ఛార్జ్ పెడితే విద్యా వ్యవస్థ మీద ఫోకస్ వచ్చే అవకాశం లేదు. 33 జిల్లాలకు కూడా రెగ్యులర్ డిఈఓలు అపాయింట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా ఓపీఎస్ కానీ, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, పెండింగ్ ఏరియర్స్ కానీ, స్కావెంజర్స్ ఇష్యూ కానీ, ఇంకా ఇతరత్ర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ పక్షాన తప్పకుండా మీ గొంతు వినిపిస్తాం. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ